ప్రభునామన మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక నెంబర్ తగ్గించాను. ప్రియులారా, మరి గతంలో ప్రకటించినట్లుగా పాఠాలు ఓ చక్కని ప్రణాళికతో మీ ముందుకు వస్తాయి. ఎక్కడ కూడా మీరు తొందరపడద్దు, డిసప్పాయింట్ కాకూడదు. నేను ఒప్పుకుంటున్నాను, ఈ రకంగా ఒక బైబిల్ తరగతిని మెసేజ్లో వేరు, ఈ రకమైనటువంటి ఆన్లైన్ బైబిల్ తరగతిని మొట్టమొదటగా నిర్వహించటము జరుగుతున్నది. దీనిలో సాంకేతికంగా ఇంకా రకరకాలైనటువంటి వీడియో ఆడియోకి సంబంధించినటువంటి అప్డేట్లు పొందుతూ ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి, అంటే దేవుని జ్ఞానాన్ని మీ దృష్టికి తీసుకురావాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తో నేను ఉన్నాను. నేను సామర్థ్యం మేరకి కృషి చేస్తాను, కష్టపడతాను. మీరు కూడా ఆ మేరకే మీరు సహకరించాలి. మొట్టమొదటిగా మీరు ఈ విధంగా ఆన్లైన్లో చేరి పాఠాలు వింటున్నట్లయితే అది నాకు మొట్టమొదటి ప్రోత్సాహకము అవుతుంది. ఇక రెండవది ఏంటంటే, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి అప్డేటెడ్ సాంకేతికతని అందిపుచ్చుకోవాలి అని అంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈ విషయంలో కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి శక్తి మేరకి మీరు సహకరించటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వివిధ రకాలుగా మరి మీకు ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నాను. క్లిప్లు కావచ్చు, వీడియో క్లిప్లు కావచ్చు, పేపర్ క్లిప్లు కావచ్చు, లేదంటే ఇంకా విజువల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీకు చూపిస్తూ అర్థం చేయించాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం, అభిప్రాయం. కనుక దీనికి సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాను. రైట్. మరి 66 పుస్తకాలకు సంబంధించినటువంటి విషయాన్ని గడిచిన 2 తరగతుల్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేశాం. బైబిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని 2 తరగతులలో మనము నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది లేదా గమనించాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది, మరలా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి, అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయము, దేవుడు ఉన్నాడా? ఇదివరకు విన్నటువంటి వారికి చిన్నదిగా అనిపిస్తుంది, విననటువంటి వారికి చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఒక్కొక్క విషయము మనం తెలుసుకుంటూ, మరి డిప్లొమా కాబట్టి ప్రాథమిక విషయాలను తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు మీదికి చేరుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. డెఫినెట్గా మీ అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మనం ఈ విధంగానే కనుక ఈ స్పిరిట్ తోటే రోజు బైబిల్ తరగతులను కనుక నిర్వహించుకోగలిగితే రాబోయేటువంటి సమీప కాలములలోనే అత్యంత లోతైనటువంటి విషయాలని పరిశోధనాత్మకంగా ఆలోచించగలిగి మీరు ఆశ్చర్యపడేటువంటి విధంగా, అవునా ఇంత లోతైనటువంటి విషయం ఉందా, ఇంత మర్మము ఉందా,
నేను ఇప్పటి వరకు దీన్ని ఈ రకంగా చదవలేకపోయానే, అర్థం చేసుకోలేకపోయానే. మేబీ నా చుట్టూ ఉన్నటువంటి జనాలకి అర్థం కానటువంటి, తెలియనటువంటి విషయము ఈరోజు నాకు తెలిసినట్టుంది దేవుని కృపను బట్టి. ఇది నేను తెలుసుకోవటమే కాకుండా ఇంకా నలుగురికి తెలియచేయాలి అనేటువంటి ఒక మంచి ఉత్సాహంతో మనం ముందుకు సాగటానికి ఇది దోహదపడుతుంది. నేను ఆ మేరకి మాట ఇస్తున్నాను. మన దగ్గర పిహెచ్డి లెవెల్ వరకు, అంటే మీతోటి ఒక కొత్త అంశాన్ని పరిశీలన చేయించగలిగేటువంటి ఒక గైడ్గా కూడా మీకు నేను పని చేయగలను. మెటీరియల్ ఉంది, అంటే మెటీరియల్ మీన్స్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఆ సబ్జెక్టుని నేను మీకు ఇవ్వాలి, దానిని మీరు తీసుకోవాలి. దీనికి మనం ఒకరికి ఒకరం బాగా కమ్యూనికేట్ అవ్వాలి, రైట్? నేను చెప్పాలి, మీరు వినాలి, మీరు అడగాలి, దానికి నేను వివరణ ఇవ్వాలి. ఈ రకంగా మనము కమ్యూనికేట్ కాగలిగితే అద్భుతంగా, వీలైనంత త్వరగా, వేగంగా మరి విషయాలని నేర్చుకోవటానికి మనకు దోహదపడుతుంది. సో ఓకే, దేవుడు ఉన్నాడా అని అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చక్కగా ఏ సంకోచం లేకుండా నేరుగా మీరు చెప్పగలుగుతారు, ఎస్ డెఫినెట్గా ఉన్నాడు అని. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఏంటవి? చుట్టూ ఎవరికి రానటువంటి కష్టాలు నాకే వచ్చాయి అని అనుకున్నప్పుడు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అనారోగ్యము పాలైనప్పుడు, అప్పుల పాలైనప్పుడు, యాక్సిడెంటల్ అయినప్పుడు, ప్రాణాపాయ స్థితులలో ఉన్నప్పుడు, భరించలేనటువంటి భారం మీద పడినప్పుడు, ఏదో ఊబిలో కూరుకుపోతున్నాము, ఇక దీనిలో నుండి బయటపడేటువంటి పరిష్కారము లేదేమో అని అనిపిస్తున్నటువంటి వేళల్లో నిజంగా దేవుడంటూ ఉన్నాడంటావా? ఉంటే అతడు నన్ను చూడటము లేదా? నేను కనిపించటం లేదా? ఎందుకు దేవుడు నాకు సహాయం చేయటం లేదు? ఈ సమస్యలని తీర్చటం లేదు అని చెప్పి క్షణాలు, నిమిషాల పాటు, అవసరమైతే రోజుల పాటు ఒక సంశయానికి గురవుతూ ఉంటాను. దేవుడు నిజంగా ఉన్నాడంటావా అని. ప్రియులారా, మనకు కష్టం వచ్చినప్పుడు ఈ సంశయానికి గురవుతాం. కానీ ఏ కష్టం లేనప్పుడు, అంతా బాగున్నప్పుడు, నేను బెటర్గా ఉన్నాను, బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను, నాకు తెలివి ఉంది, లోకం పట్ల, శాస్త్రం పట్ల నాకు అవగాహన ఉంది, దీనంతటిని ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క అవసరత నాకేం కనిపించట్లేదు, అసలు దేవుడే లేడు అని అభిప్రాయం కలిగి బాహ్యంగా వ్యక్తం చేసేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. వారే ఈ లోకములో నాస్తిక సమాజంగా కనబడుతుంది. రెండవది హేతువాద సమాజముగా కనబడుతుంది. ఈ రెండు వర్గాల వారు దేవుడు లేడు అని అంటూ ఉంటారు. ఇక మూడవ వర్గము సంశయవాదులు. ఏమో ఉంటే ఉన్నాడేమో, నేను ఉన్నాడని గట్టిగా చెప్పలేను, అలాగని లేడు అని కూడా చెప్పలేను, ఉంటే ఉండొచ్చు అనేటువంటి సంశయవాదులు కనబడతారు. ఇక నాలుగవ వర్గం వారు ఎవరు అనంటే ఆస్తికులు.
ఈ ఆస్తికులైనటువంటి వారిలో అసలు దేవుడు ఉన్నాడు అని అంటూనే నిజమైనటువంటి దేవునిని ఎరగనటువంటి వారు, ఆ దేవుని మనస్సును ఎరగనటువంటి వారుగా మనకు కనబడతారు. వారే వివిధ రకాలలో ఉన్నటువంటి మతస్థులు. వీరు దేవుడు ఉన్నాడని నమ్మటోళ్ళే, కానీ నిజమైనటువంటి సృష్టికర్తను, జీవము కలిగినటువంటి దేవుడిని, సత్యమై ఉన్నటువంటి దేవుడిని ఎరగనటువంటి వారుగా కనబడతారు. ఇక 5వ వర్గము ఎవరు అనంటే క్రైస్తవులు. దేవుడు ఉన్నాడు అని బలంగా నమ్ముతారు. నిజమైనటువంటి దేవుడు, బైబిలు తెలియచేసినటువంటి దేవుడు, సృష్టిని కలగజేసినటువంటి దేవుడు అని నమ్ముతారు. కానీ ఈ నమ్మినటువంటి వారిలో కూడా, అంటే క్రైస్తవులలో కూడా భిన్నాభిప్రాయములు కలిగినటువంటి వారు ఉన్నారు. దేవుడు ఉన్నాడా అనంటే వారు ఇచ్చేటువంటి నిర్వచనాలు ఒక్కొక్క డినామినేషన్ నుండి ఒక్కొక్క రకంగా వ్యక్తమవుతూ ఉంటుంది. సరే, వారి సంగతి అలా ఉంచితే అసలు బైబిల్ ఏం తెలియచేస్తున్నది? మొదటిది. రెండవది, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా మనం దృష్టి సారించినప్పుడు మనకు ఏమి అర్థమవుతున్నది అంటే, కంటితో చూసినప్పుడు, చెవితో విన్నప్పుడు, మన శరీరము మన బ్రతుకుతో దానిని అనుభవించినప్పుడు మనకు ఏమి అర్థమవుతున్నది అనేది మనం దృష్టి సారించగలిగితే దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉంటాడు ఏంటి అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియులరా, మనము ఈ మట్టి శరీరంలో ఉన్నాం. మనకున్నటువంటి జ్ఞానేంద్రియముల యొక్క శక్తి సామర్థ్యాలు పరిమితము కలిగినటువంటివి. అంటే కొంతమేరకే చూడగలుగుతాం, కొంతమేరకే వినగలుగుతాం, కొంతమేరకే ఆలోచించగలుగుతాం, ఎరగగలుగుతాం. ఆ మేరకు దేవుడు తనను తాను మనకు అర్థం చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు దేవుడు ఆయన ఉన్నవాడు, నిత్యశక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, మహిమ కలిగినటువంటి వాడు, మహోన్నతుడు. ఆయన అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా మనకు కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే, మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం చూడలేము, అలాగే వినలేము కూడా. మన కెపాసిటీ సరిపోదు. గనుక మనకున్నటువంటి శక్తి మేరకి మనకు తనను తాను అర్థం చేయించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. రైట్. దేవుడు ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ లోకం, ఇందులో సువిశాలమైనటువంటి ఒక ఆకాశం. ఈ ఆకాశంలో మానవుల లెక్కకు వశం కానటువంటి సంఖ్యలో అంతరిక్షపు వస్తువులు, అంటే నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ అంటూ ఉంటాం.
ఇవి ఈ ఆకాశము నిండా విస్తరించి ఉన్నవి. అందులో ఒక గ్రహం, ఒక మట్టి దిబ్బ ఈ భూమి. ఈ భూమి మీద వేలాది లక్షలాది జాతుల రకాల మొక్కలు, చిన్నవి ఆకాశమంతా ఎత్తులో కనబడేటువంటి పెద్దవి, విశాలంగా విస్తరించేటువంటి మహావృక్షాలు. ఇక ఏదో శాస్త్రం కొత్త చెప్పింది, 84,000 రకాల జాతుల జీవరాశులు ఉన్నవి అని. శాస్త్రము చెప్పినవన్నీ కూడా ప్రమాణము కాదు, కాస్త ప్రమాణమునకు దగ్గరగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలి అనంటే, సామాన్య మానవులముగా మనము చేయలేనటువంటి పనిని వారు కొంత మేరకి చేస్తారు. ఎందుకంటే వారు ఆ పనిలోనే, ఆ వృత్తిలోనే ఉంటారు కాబట్టి. సరే, వారు చెప్పినటువంటి లెక్కల మేరకైనా 84,000 రకాల జాతుల జీవరాశులు ఈ లోకములో ఉన్నాయి అనంటే ఇంచుమించు 1,00,000 రకాలు అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి జీవరాశులని ఈ నేల మీద మనం చూస్తాం. ఈ వృక్షాలేంటి, ఈ జీవరాశులేంటి, వీటి బ్రతుకేంటి అంటే వృక్షాలకు కావలసినటువంటి ఆహారం అంటే భూసారం. ఇన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి వాటికి ఎక్కడి నుండి ఎలా వస్తున్నది, దానికి అంటే వాటికి అందిస్తున్నటువంటి వారు ఎవరు? జాగ్రత్తగా ఆలకించాలి. శాస్త్ర లెక్కల ప్రకారము ఈ సృష్టి కలిగి సుమారు 1,500 కోట్ల సంవత్సరాలు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఆదాం మొదలుకొని నేటి వరకు కాలాన్ని లెక్కిస్తే 6,000 సంవత్సరాల చిల్లరే వస్తుంది కదన్న. మరి అలాంటప్పుడు ఈ 100 కోట్ల సంవత్సరాలు ఎలా టాలీ అవుతాయి అనేటువంటి ప్రశ్న మీకు వస్తుంది. దీనిని రాబోయేటువంటి క్లాసుల్లో ఈ సృష్టి ఆరంభం, పుట్టుక గురించి ఆదికాండంలో ఉండేటువంటి ప్రారంభ అధ్యాయమును 7 రోజుల 6 రోజుల సృష్టి, 7వ రోజు విశ్రమము ఏదైతే ఉందో దాని గురించి మీకందరికీ విపులంగా అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ 1,500 కోట్ల సంవత్సరాల లెక్క ఏంటి అనేటువంటిది. ఓకే, అయితే ఈ 1,500 కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమి తిరుగుచున్నది. ఈ భూమి సారాన్ని ఇస్తున్నది. తిరగడానికి దానికి శక్తి ఎక్కడి నుండి వస్తున్నది? ఇన్ని రకాల మొక్కలకి, జీవజాతులకి అది ఆహారాన్ని ఎలా ఇవ్వగలుగుచున్నది? అలాగే మనము నివసించటానికి యోగ్యమైనటువంటి నేలగా అది ఎలా ఉండగలుగుచున్నది? ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకుంటున్నప్పుడు
ఈ సూర్యుడేంటి, ఈ చంద్రుడేంటి, ఈ నక్షత్రాలేంటి, ఈ రాత్రులేంటి, పగలేంటి, వెలుగేంటి, వేడిమేంటి, పౌర్ణమేంటి, అమావాస్య ఏంటి, కార్తులేంటి, ఇవన్నీ ఎలా జరుగుచున్నవి అని ప్రశ్నించుకున్నప్పుడు మనకు ఒక విషయము సుస్పష్టం అవుతూ ఉంటుంది. నెంబర్ 1, అసలు నా పుట్టుకే నాకు తెలియదు, నా పుట్టుకల్లో నా ప్రమేయం లేదు. మొదటిది అంతే కదండి, నిజమే కదా. మీ పుట్టుకలలో మీ ప్రమేయము లేదు, మీ ప్రమేయము లేకుండానే మీరు పుట్టి ఉన్నారు. మొదటిది. రెండవది ఏంటంటే, మన పుట్టుకకు ముందే మనం నివసించటానికి అవసరమైనటువంటి ఈ నేల పుట్టింది. ఈ నేలలో సమస్త జీవరాశులు పుట్టాయి. వృక్షజాతులు, జంతుజాతులు, అలాగే రకరకాలైనటువంటి ఖనిజ సంపద పెట్టబడింది. అవసరమైనటువంటి ఉష్ణాన్ని, వెలుతురును ఇవ్వటానికి సూర్యుడు ఉంచబడ్డాడు. కార్తలు కలగచేయటానికి నక్షత్రాలు ఉంచబడ్డాయి. ఇవన్నీ ఎలా జరుగుచున్నాయి అని ప్రశ్నించుకున్నప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను కాకుండా, నన్ను కన్న తల్లిదండ్రులు కాకుండా, వారి తల్లిదండ్రులైనటువంటి పూర్వీకులు కాకుండా, ఆ మాటకు వస్తే మొదటి మానవుడైనటువంటి ఆదాము కూడా అప్పటికే కలగజేయబడినటువంటి ఈ నేలలో ఉద్యానవనమైనటువంటి ఏదెనులోనికి రప్పించబడ్డాడు. ఈ ఏదెను వనములో ఉన్నటువంటి సమస్తమును అనుభవించుము అని చెప్పి అవకాశమును పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఈ నేలను కలగజేసినటువంటి వాడు కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వాటిలో వేటిని కలగజేసినటువంటి వాడు కాదు. అంటే మానవులెవరు కూడా ఈ సృష్టిని కలగజేసినటువంటి వారు కారు. ఈ సృష్టిని ఆపరేట్ చేస్తున్నటువంటి వారు కాదు. మానవులెవరూ కాదు అని అన్నప్పుడు ఇక శాస్త్రవేత్తలో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచాలని నియంత్రిస్తున్నటువంటి ప్రజానాయకుల్లో వీరెవరో కలగచేయలేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టం. అంటే మానవులు కలగచేయలేదు, మానవులు నడిపించటం లేదు. మరెవరు? మానవ అతీతమైనటువంటి శక్తి, మానవ అతీతమైనటువంటి శక్తి. ఆ శక్తి కంటికి కనిపించదు. ఆ శక్తి దృశ్య రూపంలో ఉండదు. శక్తి అంటేనే దానికి దృశ్యము ఉండదు, కానీ దాని ప్రభావము ఉంటుంది, దాని ఉనికి ఉంటుంది, దాని పనితనము ఉంటుంది, దాని ఫలితము ఉంటుంది. ప్రియులారా, ఆ రకంగా తాను ఎలా ఉన్నాడు, అసలు తాను ఉన్నాడా, ఉంటే ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలని చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక
1వ అధ్యాయము 19, 20, 21 వచనం ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా అంటే మీదొక విషయం చెప్పాడు, అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి అక్కడ ఎందుకనగా అని అన్నాడు. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడే అంటే దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుని గురించి ఏం తెలియాలో, ఎంత తెలియాలో అది తెలియచేయబడి ఉంది. దాన్ని తెలియచేసింది కూడా దేవుడే అని అంటున్నాడు. తెలియచేయబడ్డది, తెలియచేసింది దేవుడు. అరే, ఎప్పుడు తెలియచేశాడు, ఎలా తెలియచేశాడు, దానికి సంబంధించినటువంటి రికార్డులు ఎక్కడున్నాయి, ఆ డేటా ఎక్కడుంది, సమాచారం ఎక్కడుంది అని అంటే, నీ కళ్ళ ముందే ఉంది బిడ్డ అని అంటున్నాడు. ఏంటది? 20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు, ఇది బండ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇన్ ఫ్యూచర్ కూడా. ఆయన అదృశ్య లక్షణములు, ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, అంటే స్వభావాలు. ఉప్పుకు ఒక లక్షణం ఉన్నట్టుగా, చక్కెరకి ఒక లక్షణం ఉన్నట్టుగా, విద్యుత్తుకి ఒక లక్షణం ఉన్నట్టుగా ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉప్పు కనిపించదు, చక్కెర కనిపించదు, విద్యుత్తు కనిపించదు. ఎప్పుడు? దేనిలోనైనా కలిపినప్పుడు. అవునా? విద్యుత్తు కనబడదు, కానీ దాని పనితనం కనబడుతుంది. కనిపించనటువంటి విద్యుత్తు ఇదిగో మనకు కనబడేటువంటి వస్తువులను పని చేయిస్తుంది. విద్యుత్ అంటేనే ఒక శక్తి, అది కనిపించదు. అలాగే కూరలో కలిసినటువంటి ఉప్పు కనిపించదు, కానీ దాని పనితనము మనకు తెలుస్తుంది. అలాగే చక్కెర, దేవుడు కనిపించడు, ఆయన అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు, కనిపించడు. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, దేవుడు కనిపించడు. ఎవరైనా దేవుడు నాకు కనిపించాడు, దేవుడిని నేను చూశాను, దేవునితో నేను మాట్లాడాను అని అంటే అది దేవుడు తనను తాను వెల్లడి చేసుకున్నటువంటి మాటకు, విషయానికి విరుద్ధము అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. దానికి వ్యతిరేకం అది. నేను కనిపించనురా నీకు అని అన్న తర్వాత, లేదు దేవా నువ్వు నాకు కనబడుతున్నావని మనిషి ఎలా అనగలడు కదా? దేవుడు అదృశ్యుడు అని చెప్తున్నాడు, అదృశ్యుడు. రెండవది ఏమంటున్నాడు? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన కనిపించడు, కానీ కనిపించనటువంటి ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అని అంటున్నాడు. ఏమిటి ఆ లక్షణాలు అనంటే 2 లక్షణాల గురించి చెప్పాడు. ఒకటి నిత్యశక్తి అని అన్నాడు. నిత్యశక్తి, నిత్యశక్తి అనంటే ఏమండి?
ఇదే శాస్త్రం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారము సూర్యుని నుండి లేదా సూర్యునిలో మొత్తంగా 15 మిలియన్ల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వెలువడుతుంది. ఎంత? 15 మిలియన్ల డిగ్రీల. అంటే ఎంత తీవ్రమైనటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. సెంటీగ్రేడ్లలో చెప్తున్నాను. అదే ఫారెన్ హీట్లో చెప్పాలంటే 25 మిలియన్ల. అంటే ఇంత ఉష్ణోగ్రత సుమారు ఈ 1500 కోట్ల సంవత్సరముల నుండి వెలువడుచున్నది. ఒక సిలిండరు ఒక పొయ్యిని ఎన్ని రోజులు మండించగలదో మనకు తెలుసు, అవునా? ఒక విద్యుత్తు ఉష్ణాన్ని ఉత్పత్తి చేయటానికి మనం వాడేటువంటి ఇంధనములు కొన్ని ఉంటాయి. అవి కర్రలు కావచ్చు, బొగ్గులు కావచ్చు, ఇక రకరకాలైనటువంటి. ఆ బొగ్గు కానివ్వండి, కరెంటు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఎంత ఇన్పుట్ ఇస్తే ఆ పొయ్యి మండుచూ ఉంటుంది లేదా ఆ కొలిమి మండుచూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ½ కేజో 2 కేజీలో వండుకోవటానికి లేదా భారీ పరిశ్రమలలో ఒక ఐరన్ని ఇంకా కొన్ని రకాలైన పదార్థాలని కరిగించటానికి పెద్ద పెద్ద కొలుములు అందులో ఏర్పాటు చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి మండాలంటే దానికి ఇన్పుట్గా ఒక ఇంధనము కావాలి. మరి అలాంటప్పుడు సూర్యుడు 1500 కోట్ల సంవత్సరాల నుండి మండుచూనే ఉన్నాడు. దానిలో నుండి వెలువడేటువంటి ఉష్ణము ఎంత అనంటే 15 మిలియన్ల సెంటీగ్రేడుల ఉష్ణోగ్రత. ప్రతిరోజు ఇకపోతే సూర్యుని లాంటి సూర్యుళ్ళు సూర్యుని కంటే 10 రేట్లలో పెద్దగా ఉండేటువంటి సూర్యుళ్ళు, వాటిని నక్షత్రాలు అని అంటున్నాం మనం. అవి కోటాను కోట్లు అవన్నీ మండుచునే ఉన్నాయి సుమా, అవన్నీ మండుచునే ఉన్నాయి. అవి మండటానికి, ఇలా నిత్యము మండటానికి కావలసినటువంటి ఇంధనం వాటికి ఎక్కడి నుండి వస్తున్నది, ఎవరు ఇస్తున్నారు అంటే నిత్య శక్తిమంతుడైనటువంటి దేవుని నుండి వాటికి ఆ ఇంధనము వస్తున్నది. ఓకేనా? ఇకపోతే ఇప్పుడు రాత్రులు కలుగుచున్నాయి, పగళ్ళు కలుగుచున్నాయి, మాసములు అంటే అమావాస్య పౌర్ణమిలు ఏర్పడుచున్నాయి, సంవత్సరములు ఏర్పడుచున్నాయి. ఇవన్నీ ఎలా కలుగుచున్నాయంటే ఈ అంతరిక్షములో ఉన్నటువంటి వస్తువులు, ముఖ్యంగా మన దగ్గరికి వస్తే ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు భ్రమణ పరిభ్రమణలు చెందుచున్నాయి గనక ఈ కాలాలు ఏర్పడుచున్నాయి. భ్రమణము అనంటే, పరిభ్రమణము అనంటే తన చుట్టూ తాను తిరుగుచు ఇవి మరొక ఆబ్జెక్టు చుట్టూ తిరుగుచున్నాయి. చంద్రుడున్నాడు,
భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి ఉంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు. ఈ సూర్యుడు ఈ గ్రహాలన్నీ కలిపి సూర్యుడి చుట్టూ నవగ్రహాలను మాట్లాడుకుంటాం కదా, నవగ్రహాలకి మళ్ళీ ఉపగ్రహాలు ఉంటాయి సుమా. ఈ ఉపగ్రహాలు నవగ్రహాలు ఏదో ఇంకా కొత్త కొత్త లెక్కలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు 8 అని ఒకసారి అంటారు, 10 లేదు 11 అని ఇంకోసారి అంటారు. సరే, ఎన్నో కొన్ని గ్రహాలు ఉన్నాయి, వాటికి ఉపగ్రహాలు ఉన్నాయి. అవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సూర్యుడు పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు. పాలపుంత అంతా కలిపి ఆండ్రోమెడా అనేటువంటి ఒక మండలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆండ్రోమెడా అనేటువంటిది హైడ్రా సెంటారస్ అనేటువంటి నక్షత్ర సమూహము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ హైడ్రో సెంటార్ అంటే ఇదంతా కూడా అంతరిక్ష వస్తువులకు సంబంధించినటువంటి విషయాలు. ఇవి ఏవైతే వేలాది వేలు కోటాను కోట్లుగా ఉన్నాయని మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఒక మహా ఆకర్షణకు లోనై వెళ్ళిపోతున్నాయట. మహా ఆకర్షణకు లోనై వెళ్ళిపోతున్నాయట. ఆ మహా ఆకర్షణ ఏంటది? దాన్ని ఎవరు ఈ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రశ్న, ఒక సంశయం, ఎటువైపు వెళ్ళిపోతున్నది ఈ ప్రకృతి? మహా ఆకర్షణకు లోనై వెళ్ళిపోతున్నది. ఆ మహా ఆకర్షక శక్తే దేవుడు. అయితే ఈ భూమి తిరగాలి కదా, ఒక బొంగరము తిరగాలంటే దానికి శక్తి కావాలి. ఇంట్లో ఉన్నటువంటి మిక్సీ తిరగాలంటే దానికి శక్తి కావాలి. ఫ్యాన్ తిరగాలంటే శక్తి కావాలి. మోటార్లు ఏవి తిరగాలన్నా. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుచున్నది, సూర్యుని చుట్టూ తిరుగుచున్నది. ఒక సెకన్కి 32,000 కిలోమీటర్లతో తిరుగుతుంది భూమి. ఎంత వేగం అండి, ఎంత వేగం! ఇంతకీ దాని పరిమాణం ఎంత, దాని వైశాల్యం ఎంత, దాని చుట్టుకొలత ఎంత, దాని బరువు ఎంత? చాలా లెక్కలు ఉంటాయండి. అవన్నీ కాదు, కానీ ఒక 3-4 విషయాలు భూమిని గురించి చిన్నగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భూమి యొక్క ఘన పరిమాణము ఎంత అనంటే 1,12,54,57,727 కిలోమీటర్లు. దాని ఘన పరిమాణం, వాల్యూమ్ అంటాం. 1,12,54,57,727 కిలోమీటర్లు. ఓకేనా? సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల ప్రదేశం. అంటే ఇప్పుడు ఇట్లా మనకు చదురుగా ఇట్లా కనబడుతూ ఉంటుంది కదా, ఇదంతా ఎంత అనంటే 1,02,1,44,000 కిలోమీటర్లు. 1,02,1,44,000 కిలోమీటర్లు. ఓకే, అంటే దేవుని శక్తి ఎంత అనేటువంటి ఒక అంచనాకు రావటానికి నెంబర్లు వేసుకుంటున్నాం. లేదంటే అసలు నెంబర్లు పెద్ద విషయం కాదు అది. ఓకేనా? రైట్. ఇకపోతే దీని చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత
ఎంత అనంటే 40,041 కిలోమీటర్లు. 40,041 కిలోమీటర్లు చుట్టుకొలత. ఓకేనా, రైట్. ఇక దాని బరువు, దాని యొక్క వెయిట్ ఎంత అనంటే జాగ్రత్తగా గమనించండి, 6 కోట్ల కోట్ల కోట్లు. ఇప్పుడు ఎన్ని సున్నాలు పెట్టుకోవాలో మీరు పెట్టుకోవాలి. 6 కోట్ల కోట్ల కోట్లు కిలోగ్రాములు, అంత బరువు ఉంది. ఇంత బరువు ఉన్నటువంటి ఈ భూమిని తిప్పాలి అనంటే ఒకరోజు కాదు సుమా, 100 కోట్ల సంవత్సరముల నుండి ఎంత శక్తి కావాలి. అలా ఒక భూమిని తిప్పట్లేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్నో గ్రహాలను తిప్పుచున్నాడు, ఎన్నో నక్షత్రాలను తిప్పుచున్నాడు. దీనికి ఎంత శక్తి కావాలి. తిరగకపోతే చాలా కష్టం సుమా. భూమి తిరగలేదనుకోండి, ఒకవైపు ఎడారి ఏర్పడుతుంది, మరొక వైపు మంచు కొండలు ఏర్పడతాయి. అంతే, రెండే ప్రదేశాలు ఉంటాయి. నీకు పచ్చదనం ఉండదు, మొక్కలు ఉండవు, జీవరాశులు ఉండవు. ఇక తిరగటం మూలంగా సమతుల వాతావరణం ఏర్పడుతుంది. ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే, దీనికే ఇంత శక్తి వినియోగం అవుతున్నదనంటే, ఈ శక్తి ఎక్కడి నుండి అయితే వస్తున్నదో ఆ కేంద్రము ఏదైతే ఉంటుందో అదే దేవుడు, అదే నిత్య శక్తి, బండాగారం. రైట్. ఇక నిత్య శక్తియు, రెండవది ఏమన్నాడు, దేవత్వము అనంటే జాగ్రత్తగా గమనించండి. క్రూరత్వం, మానవత్వం, దేవత్వం. క్రూరత్వం అంటే అడిగినా చలించనటువంటి తత్వం క్రూరత్వం. అడిగితే చలించేటువంటి తత్వం మానవత్వం. అడగక ముందే అందించేటువంటి తత్వం దేవత్వం. ఈ నేలను, నింగిని, గాలిని, నీరును, ఈ వృక్షాలను, ఈ జీవులను మనము అడగలేదు. అడగక మునిపే దేవుడు వీటన్నిటినీ మనకు అందిస్తూ వస్తున్నాడు. ఎస్, ఎన్ని కింటాల బియ్యం తినుంటాం, ఎన్ని లీటర్ల నీళ్లు తాగి ఉంటాం, ఎంత వెలుతురును, వేడిమిని అనుభవించి ఉంటాం. లెక్కలేసుకుంటే చాలా. వీటన్నిటి దేవుడు అడగక ముందే మనకు ఇస్తూ వస్తున్నాడు. అది దేవత్వము. ఇంకా చాలా ఉంటాయి మాట్లాడుకుంటే. ఈ నిత్యశక్తి, ఈ దేవత్వము అనేటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచిస్తే, అంటే ఇందాక నేను మాట్లాడిందే, ఒక అంతరిక్షం గురించి ఏం మాట్లాడుకున్నామో, ఒక వృక్ష సంపద గురించి ఏం మాట్లాడుకున్నామో, జీవరాశుల గురించి ఏం మాట్లాడుకున్నామో, మన పుట్టుక, మన బ్రతుకు గురించి మనం ఏం మాట్లాడుకున్నామో, మన శరీర నిర్మాణమును గురించి మనం ఏదైతే అర్థం చేసుకోగలుగుతున్నామో, దీనంతటిని మనం ఆలోచిస్తే దేవుని యొక్క శక్తి ఎంత, దేవుని యొక్క దేవతత్వము ఎంత అనేటువంటి విషయం అర్థమవుతుంది. తద్వారా
అదృశ్యుడిగా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అసలు ఇవి ఎలా పుట్టాయి, ఇవి ఎలా నిర్వహించబడుచున్నాయి? జస్ట్ క్వశ్చన్ చేసుకుంటే చాలు ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు సోకాల్డ్ నాస్తికులైనా హేతువాదులైనా అసలు మరి ఇదంతా ఎలా కలిగింది, ఇది ఎలా సర్వైవ్ అవుతున్నది అని అంటే సంథింగ్ ఈజ్ దేర్ అంటారు వాళ్ళు. ఏమంటారు? సంథింగ్ ఈజ్ దేర్. వాట్ ఈజ్ దట్? సంథింగ్ అంటున్నావు కదా, ఆ సంథింగ్ ఏంటి? నీ భాషలో సంథింగ్, ఆధ్యాత్మిక భాషలో దేవుడు, సైన్స్ భాషలో ఎనర్జీ, శక్తి. సైన్స్ భాషలో శక్తి, ఈ ఆధ్యాత్మిక భాషలో దేవుడు. ఎస్, వారు శాస్త్రవేత్తలైనా నాస్తికులైనా హేతువాదులైనా ఆ సంథింగ్ ఆర్ ఎనర్జీ సో పదాలు ఏవైతే వాడుతారో, నువ్వెన్ని రకాలుగా ఏమి వాడినా కూడా చివరికి దేవుడు అనేటువంటి ఆ చోటికి నీవు రావలసిందే. సృజింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు, మర్చిపోకూడదు. వీళ్ళందరికీ తెలియదంటు అనుకుంటున్నారా? నటిస్తున్నారు. ఒప్పుకోవటానికి అహం అడ్డం వస్తున్నది. ఇప్పుడు చూస్తేనే కనబడిపోతుంది కదా, అర్థమైపోతున్నది కదా. అయినా నువ్వు ఒప్పుకోవటం లేదంటే ఇక ఒప్పుకోని వీడు కృతజ్ఞతలు ఎక్కడ చెప్పి ఎన్నడు చెల్లిస్తాడు? చెల్లించలేడు. దేవుడిచ్చిన జన్మ, దేవుడిచ్చిన దేహం, దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన ఈ ఆయుష్లో దేవుడిచ్చిన సొమ్మును అనుభవిస్తూ బ్రతుకుచున్నటువంటి వీడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేకపోతున్నారు. ఇది దేవునికి ఆగ్రహము కలిగించేటువంటి విషయం, ఆగ్రహము కలిగించేటువంటి విషయం. పిల్లరా, మీరు అర్థం చేసుకోవాలి. 1989లో ఈ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వెల్లడి చేశారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని అన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి? బిగ్ బ్యాంగ్ అంటే మహాశబ్దము ఒకనాడు కలిగింది. ఆ శబ్దములో నుండే ఈ అంతరిక్షములో ఉండేటువంటి రకరకాలైనటువంటి వస్తువులు పుట్టుకొచ్చాయి అని చెప్తున్నారు. అంటే మహా విస్ఫోటనము జరిగితే ఆ విస్ఫోటనములో నుండి కొన్ని ముక్కలు ఎగిరిపడ్డాయి ఈ ఆకాశములో. ఆ ముక్కలలో కొన్ని పెద్ద సైజులో ఉన్నాయి, కొన్ని మీడియం సైజులో ఉన్నాయి, మరికొన్ని చిన్న సైజులో ఉన్నాయి, మరికొన్ని ఇంకా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. పెద్దగా ఉన్నవి సూర్యుళ్ళు, ఒక మోస్తారులో ఉన్నవి గ్రహాలు, అంతకంటే ఇంకా కొంచెం చిన్నగా ఉన్నటువంటివి గ్రహ శకలాలు అని వీటిని గురించి వర్ణించటం జరిగింది. అసలు ఈ విస్ఫోటనము ఎలా జరిగింది అంటే, ఒక వస్తువు అధిక సాంద్రతకి గురి కావటం మూలంగా, అంటే ఒత్తిడికి, మహా ఒత్తిడికి, మహాసాంద్రతకు గురి కావటం మూలంగా ఈ పేలుడు జరిగింది అని అంటున్నారు, విస్ఫోటనము జరిగింది అని అంటున్నారు.
అసలు వస్తువు ఎక్కడిది, విస్ఫోటనం ఎక్కడిది? ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయంటే విస్ఫోటనం మూలంగా అంటున్నారు. అసలు విస్ఫోటనం ఎక్కడ జరిగిందంటే ఒక వస్తువు అధిక సాంద్రతకి గురైపోయి విస్ఫోటనం జరిగింది అంటున్నారు. ఇంతకీ ఆ వస్తువు ఎక్కడి నుండి వచ్చింది? ఆ వస్తువు ఏదో కాదు, దైవం. దైవం. ఆ దేవునిలో నుండే బిగ్ బ్యాంగ్ అంటే మహాశబ్దం వచ్చింది. ఆ శబ్దము నుండి ఈ వస్తువులన్నీ వచ్చాయి. ఎలా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. తీసిన వారు గమనించాలి. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు అనంటే, ప్రపంచములు, భూప్రపంచం, అంగారక ప్రపంచం, బృహస్పతి, ఇలా ఎన్నైతే ఉన్నాయో ప్రపంచములు దేవుని వాక్యము వలన, వాక్యము అంటే మాట అని అన్నప్పుడే అదొక శబ్దం. ఇప్పుడు నేను మాట్లాడుచున్నానే, అది శబ్దం. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో వాల్యూమ్ పెంచారనుకోండి, మీ కర్ణబేరులు అదిరిపోతూ ఉంటాయి. దేవుడు మాట్లాడితే మేము వినలేము అని ఇశ్రాయేలీలు మోషే గారికి మొర్ర పెట్టుకున్నారు. మాకు అర్థం కావటం లేదు, ఆ శబ్దమును మేము తట్టుకోలేకపోతున్నాం. వాస్తవానికి అది దేవుని స్వరం కూడా కాదు, దేవదూత స్వరమే. దానికే అంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మరి దేవుడే నేరుగా భూమి కలుగుగాక అని గంభీర స్వరముతో ఆ అనంత శక్తిమంతుడైనటువంటి ఆయన నోరు తెరిచి పలికాడే అని అనుకోండి, ఆ శబ్దం తీవ్రత ఎలా ఉంటుంది? ఆ శబ్దం యొక్క హెడ్జిల తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. మన కర్ణబేరీలు తట్టుకోలేవు. అవును, ఆ శబ్దములో నుండే సూర్యుడు వచ్చాడు, నక్షత్రాలు వచ్చాయి, ఈ భూమి వచ్చింది, ఈ చంద్రుడు వచ్చాయి, ఈ సమస్తము కనిపించేటువంటి అన్నీ వచ్చాయి. భూమి కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, భూమి మొక్కలను మొలిపించును గాక, ఇలాంటివన్నీ కూడా ఆ మాట. ప్రియులరా, ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారండి. 2008వ సంవత్సరంలో అక్యురేట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 10వ తారీఖు, 2008వ సంవత్సరము సెప్టెంబరు 10వ తారీఖు పీటర్ హిగ్స్ బాసిన్ అనేటువంటి ఒక కణమును కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ఈజీగా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అనంటే, దైవ కణమును కనుగొందాము అని శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. ఓకే, ఈ ప్రయోగం చేసినటువంటి సంస్థ పేరు ఏంటి అనంటే యూరోపియన్ స్పేస్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏమంటే ఇవన్నీ హిస్టారికల్గా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్నమాట. యూరోపియన్ స్పేస్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దైవ కణమును కనుగొందామని చెప్పేసి లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనేటువంటి ఒక ప్రయోగం చేశారు. లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనేటువంటి ఒక ప్రయోగం చేశారంటే భూమి లోపల కొన్ని కిలోమీటర్ల లోపల ఒక గొట్టములో ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో వారి చివరికి చెప్పింది ఏంటి అంటే వారికి క్లారిటీ రాలేదనుకోండి, బట్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి వారు చెప్పింది ఏంటంటే దైవ
కణము, ఒక దైవ కణముంది, ఆ దైవ కణమే ఈ సృష్టికి కారణము అని చెప్పారు. కానీ ఎట్లా ఏంటి అని మళ్ళీ ఎదురైనటువంటి ప్రశ్నలకి వాళ్ళు సమాధానము ఇవ్వలేకపోయారు. ఓకేనా, రైట్. ఇక వేగంగా కొన్ని రెఫరెన్సులు చదివి ఈ అంశానికి ముగింపు చేసుకుందాం. కీర్తనల గ్రంథము 148 అధ్యాయము 15-16 వచనాలు. కీర్తనల గ్రంథం 148 అధ్యాయము 15-16 వచనాలు. నూట 148, 15, 16 ఒక్క నిమిషం, 5-6 వచనాలు. 5-6 వచనాలు. 148 అధ్యాయము 5-6 వచనం. యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను. ఏవి? ఈ విషయంలో ఉన్నటువంటి వస్తువులు. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. అంటే వీటన్నిటిని కలగజేయటము ఒక ఎత్తు అయితే, వాటిని ఒక కక్షలో పెట్టాడట. ట్రైన్ కనుక ఒక ట్రాక్లో పెట్టినట్టుగా క్రమ పద్ధతిలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇలా గ్రహాలన్నీ తిరుగుతాయి. ఇందాక చెప్పినటువంటి సౌర కుటుంబం తిరుగుతుంది, పాలపుంత తిరుగుతుంది, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇన్ని కోటాను కోట్ల వస్తువులు నిత్యము పరిగెడుతూనే ఉంటాయి, కానీ యాక్సిడెంట్లు కావు. అలాగే వాటి పనులు అవి సమర్థవంతంగా చేస్తూ ఉంటాయి. ఎలా అనంటే, దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు, ఆ ఆజ్ఞకు లోబడి అవి క్రమముగా నడుచుకుంటున్నాయి. వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమించదు అని అన్నాడు. దేవుడు ఒక ఆజ్ఞ, ఒక నియమం పెట్టాడట వాటికి. ఆ నియమానుసారంగా అవి పుట్టిన నాట నుండి వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. నేలకు చెప్పాడు నువ్వు సారమును ఇవ్వాలి అని, అది ఇస్తూనే ఉన్నది దాని శక్తి మేరకి. ఏది దాని కట్టడను అతిక్రమించదు. అతిక్రమించేది ఏదైనా ఉంది అనంటే అది మనిషే. దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి వారు ఎవరయ్యానంటే మనుషులే. ఇదే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక ఈ 38వ అధ్యాయం యోబు గ్రంథం 38వ అధ్యాయము 31వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ కాలాలు ఏర్పడాలి అనంటే ఋతువులు, కార్తులు ఏర్పడాలి అని అంటుంటాం. ఋతువులు రావాలి, అలాగే కార్తులు ఏర్పడాలి. ఇవన్నీ ఏర్పడాలి అనంటే భూమి మీద కొన్ని నక్షత్రాల ప్రభావం చూపించాలి. కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్వమి, పునర్వసు అనే రకరకాలైనటువంటి కార్తులు కలగాలి. అసలు ఇవి ఎలా కలుగుతాయి? వాటిని గురించి ఇక్కడ మనల్ని ఆలోచింపచేయటానికి ప్రశ్నల రూపంలో దేవుడు సంధిస్తున్నాడు. 31వ వచనం నుండి మనం చూస్తే, కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? రెండవది, మృగశీర్షకు కట్లను విప్పగలవా? మూడవది, వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చున్నట్లు చేయగలవా? సప్తార్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? అంటే 3 ప్రశ్నలు వేసాడు ఇక్కడ. ఒకటి, బంధించగలవా? రెండవది, వాటి కట్లను విప్పగలవా? మూడవది, వాటిని నడిపించగలవా? ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఈ నక్షత్రాలను బంధించగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది?
ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి కట్లను విప్పగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? ఈ నక్షత్రాలను వాటి సీజన్ల వారీగా నడిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే దేవుడికి మాత్రమే ఉంది. వీటన్నిటిని బట్టి అంటే ఇవి వస్తున్నాయి, ఇలా నడిపించబడుతున్నాయి అంటే వీటి వెనకాల దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఆకాశ మండలపు కట్టడాలను నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపించగలవా? జలరాశులు నిన్ను కప్పున్నట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పున్నట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవా? అంటే వీటన్నిటిని ఆలోచించినప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము సుస్పష్టంగా అర్థమైపోతుంది. చివరగా ఒక రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం ఏమంటున్నాడు? మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజీసి వీటన్నిటికి నీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. నువ్వు ఆకాశంలోనికి రాత్రిపూట చూసావనుకోండి, అన్నీ తల మెరుస్తూ కనబడుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఎవరు కలగచేశారు అని నువ్వు ప్రశ్నించుకుంటే చాలు, వాటి వెనకాల ఒక శక్తి ఉందని, ఆ శక్తే దేవుడు అనేటువంటి విషయము తేటపరచబడుతుంది. కనుక ప్రియులారా, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటుంది. ఇక మన శరీర అవయవ నిర్మాణం గురించి మాట్లాడుకున్నా, మన ఆయుష్ను గురించి మాట్లాడుకున్నా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి మాట్లాడుకున్నా, ఇలా వీటన్నిటి వెనకాల దేవుని యొక్క ప్రమేయం మనకు కనబడుతూ ఉంటుంది. ఇలా దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి మనకు స్పష్టమైపోతుంది. మీ అందరికీ అర్థమైంది అని భావిస్తున్నాను. దీనిలో ఏదైనా సంశయం ఉన్నట్లయితే మరి రేపటి దినమున మనకి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. మీరు నన్ను అడగాలి, నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పటి వరకు ఎన్ని క్లాసులు అయితే అయ్యాయో, మేబీ 3 క్లాసులు అనుకుంటా. ఈ 3 క్లాసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని రేపటి దినమున నేను మిమ్మల్ని అడుగుతాను. కనుక ప్రిపేర్ అయ్యి ఉండండి. వీటన్నిటినీ ఒకసారి మరలా పునర్విమర్శన చేసుకోండి. మీరందరూ సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మరి లైవ్లోకి వచ్చినటువంటి వారు వెరీ గుడ్, సమయానికి వచ్చారు, చాలా సంతోషం.